హలో వెల్కమ్ టు బిఆర్ ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ డే నెంబర్ 4. మళ్ళీ డే 1 టు డే 3 వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాం. ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ మిస్ అయితే వాటిని మీరు వాచ్ చేయండి. అండ్ ఈ వీడియో మనకి ఫస్ట్ స్టేజ్లోని చివరి వీడియో. అంటే మనం లెవెల్స్గా డివైడ్ చేసుకుందాం, 5 లెవెల్స్గా డివైడ్ చేసుకున్నాం. మళ్ళీ ఫస్ట్ లెవెల్లోని చివరి వీడియో ఇది. ఇవి బేసిక్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందే మనం డిస్కస్ చేసుకున్నాం 40 డేస్ మన కోర్స్ ఉంటుందని. 40 వీడియోస్ని డిజైన్ చేసాం, బ్యూటిఫుల్గా వాటిని ప్రజెంట్ చేసాం. మళ్ళీ వాటిని 1 by 1 మీరు రెగ్యులర్గా వాచ్ చేయండి, ఖచ్చితంగా మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. చూద్దాం. సబ్స్క్రైబ్ మీకు తెలుసు దాని గురించి. కామెంట్ అండ్ డౌట్స్ దీని గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫీలింగ్స్ని ఒకసారి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, వాటికి మేము క్లారిఫికేషన్స్ ఇస్తాము. వెళ్ళండి, మనం డే 4 వీడియోని ఒక సింపుల్ సూపర్ టిప్తో స్టార్ట్ చేసుకుందాం. లిస్నింగ్ ఈజ్ ద కీ టు ఇంప్రూవ్ యువర్ స్పోకెన్ ఇంగ్లీష్. అంటే వినడం స్పోకెన్ ఇంగ్లీష్కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు మీ మదర్ టంగ్ తీసుకోండి, తెలుగు ఆర్ సమ్ అదర్ లాంగ్వేజ్. మీ మదర్ టంగ్ని మీరు మాట్లాడగలుగుతున్నారు. ఏమన్నా క్లాసెస్ అటెండ్ అయ్యారా? తెలుగు స్పోకెన్ క్లాసెస్ అటెండ్ అయ్యారా? తెలుగు స్పోకెన్లు కొని చదివారా? లేదు కదా. అయినప్పటికీ మీకు తెలుగు ధారాళంగా వస్తుంది. ఎందుకు అంటే వింటున్నారు. మీరు ఇంట్లో ఉన్నప్పుడు విన్నారు, బయట ఉన్నప్పుడు విన్నారు. మీ అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్ అంతా కూడా మీ మదర్ టంగ్తో ఫిల్అప్ అయిపోయింది కాబట్టి ఆ లాంగ్వేజ్ మీకు ఆటోమేటిక్గా న్యాచురల్గా వచ్చింది. సో వినడం అన్నది చాలా క్రూషల్ రోల్ ప్లే చేస్తుంది. మంచి స్టోరీస్ని వినండి, చిన్న చిన్న స్టోరీస్తో స్టార్ట్ చేసుకోండి, తర్వాత న్యూస్ వినండి. ఇలా రెగ్యులర్గా వీటిని ఫాలోఅప్ చేసుకుంటే ఖచ్చితంగా మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఖచ్చితంగా మీ అందరూ కూడా మళ్ళీ ఇంగ్లీష్ వింటారని ఆశిస్తున్నాము. రీక్యాప్ అంటే రివిజన్. మనం ప్రీవియస్ 3 డేస్లో ఏమేమి డిస్కస్ చేసుకున్నాం అన్నది ఒకసారి రివిజన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలా ముందుకు వెళ్ళడం కాదండి, మనం వెనకకి తిరిగి కూడా ఒకసారి చూసుకోవాలి. రివిజన్ అన్నది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. చూడండి, మనం ఫస్ట్ లెసన్గా పాజిటివ్ ఆర్డర్స్ని డిస్కస్ చేసుకున్నాం. పాజిటివ్ ఆర్డర్స్ అంటే ఒకరికి ఒక పని చేయమని చెప్పడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్యాన్ అవసరం, మళ్ళీ ఫ్యాన్ వేయమని ఒకరికి చెప్పాలి మీరు. అలాంటప్పుడు మీరు స్విచ్ ఆన్ ద ఫ్యాన్ అంటాం. దాన్నే పాజిటివ్ ఆర్డర్స్ అంటామండి. పాజిటివ్ అంటే చేయమని, ఆర్డర్ అంటే చెప్పడం. సో పాజిటివ్ ఆర్డర్స్ అంటే ఒక పని చేయమని చెప్పడం. నెగటివ్ ఆర్డర్స్ చూడండి, క్లియర్ కట్గా ఈ వర్డ్లోనే ఉంది మనకి. నెగటివ్ అంటే చేయొద్దు, ఒకరికి ఒక పని చేయొద్దు అని చెప్పడం. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు, పక్కన ఎవరో వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు, అప్పుడు మీరు ఏం చెప్తారు? డోంట్ డిస్టర్బ్ మీ అని చెప్పాలి. అంటే ఒక పని చేయొద్దు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పడం అన్నమాట. మళ్ళీ పాజిటివ్ రిక్వెస్ట్స్. మీరు బస్లో జర్నీ చేస్తున్నారు అండ్ విండో పక్కన మీ కో ప్యాసింజర్ ఉన్నారు, మీకు గాలి కావాలి కానీ అక్కడ విండో క్లోజ్ చేసుకొని ఉంది. మీ కో ప్యాసింజర్ని మీరు ఇలా ఓపెన్ ద విండో అంటే బాగుంటుందా? బాగోదు. ఏం చెప్పాలి? మళ్ళీ ప్లీజ్ అన్న వర్డ్ని మీరు యాడ్ చేయాలి. అదే అండి మన లెసన్ నెంబర్ 3, పాజిటివ్ రిక్వెస్ట్స్. అంటే ఒకరికి ఒక పని చేయమని చెప్పడం. ఎలా చెప్పడం? పొలైట్గా, మర్యాదపూర్వకంగా చెప్పడం. ఇలాంటి రిక్వెస్ట్ని మనం పెద్దవాళ్ళతో, ఆఫీసర్స్తో, తెలియని వాళ్ళతో యూస్ చేస్తూ ఉంటాం. సో మన కో ప్యాసింజర్కి మనం ఓపెన్ ద విండో అంటే బాగుంటుందా? ప్లీజ్ ఓపెన్ ద విండో అంటే బాగుంటుందా? ప్లీజ్ ఓపెన్ ద విండో అన్నది చాలా ఇంపార్టెంట్. గుడ్ మేనర్స్ని డిస్ప్లే చేస్తుంది ఆ సెంటెన్స్. ఆ ఒక్క వర్డ్ చూడండి ఎంత పొలైట్నెస్ని యాడ్ చేస్తుందో. అండ్ ఇక్కడ మళ్ళీ ప్రతి లెసన్కి కూడా స్ట్రక్చర్ ఇచ్చాము. చూడండి, పాజిటివ్ ఆర్డర్స్ అన్నప్పుడు మనకి V1 అంటే వర్బులోని ఫస్ట్ ఫామ్, అంటే రీడ్, రైట్, లుక్, డ్రింక్, ఈట్ అని. ఆర్పి అంటే రిమైనింగ్ పార్ట్, అంటే ఒక వస్తువు లేదా ఒక వ్యక్తి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈట్ అన్న V1 తీసుకున్నాం అనుకోండి, దానికి మనం ఏం యాడ్ చేయొచ్చు? స్వీట్స్. అదే ఆర్పి అండి. ఆ స్వీట్స్ అన్నది ఆర్పి.
ఇంతకుముందు మనం క్లోజ్ ద డోర్ అనుకున్నాం. క్లోజ్ అన్నది V1, ఆర్పి ఏమైంది? ద డోర్. జనరల్గా మనం ఆబ్జెక్ట్ అంటూ ఉంటాం, కానీ నేను ఆబ్జెక్ట్ అని గ్రామర్ వర్డ్ తీసుకోకుండా ఆర్పి రిమైనింగ్ పార్ట్ అంటే మిగతా భాగం. చూడండి, ఇక్కడ ఆర్ అంటే రిమైనింగ్, పి అంటే పార్ట్ అంటే రిమైనింగ్ పార్ట్, మిగతా భాగం. మళ్ళీ నెగటివ్ ఆర్డర్స్కి ఎలా ఉంటుంది స్ట్రక్చర్ చూడండి. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లుగా V1 ప్లస్ ఆర్పి ఉంటుంది. దానికన్నా ముందు డోంట్, ఒక నెగటివ్ వర్డ్ నాట్ డూకి యాడ్ చేసి డోంట్ షార్ట్ ఫామ్ యూస్ చేసుకుంటాం. డు నాట్ కూడా వస్తుంది, కానీ స్పోకెన్ ఇంగ్లీష్లో డోంట్ షార్ట్ ఫామ్ యూస్ చేయడం న్యాచురల్గా ఉంటుంది, కాబట్టి డోంట్ యూస్ చేయండి. అండ్ పాజిటివ్ రిక్వెస్ట్ ఉన్న స్ట్రక్చర్ ఏంటి? ప్లీజ్, తర్వాత V1 ప్లస్ ఆర్పి. ఇంతకుముందే మనం డిస్కస్ చేసుకున్నాం, ప్లీజ్ అన్న వర్డ్ పొలైట్నెస్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అని. సో ఈ విధంగా మనం 3 లెసన్స్ లెర్న్ చేసాం, ఆ స్ట్రక్చర్స్ని కూడా చూసాం. మళ్ళీ ఒకసారి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ కూడా చూద్దాం. ఇప్పుడు పాజిటివ్ ఆర్డర్ అంటే చూడండి, లిఫ్ట్ ద రైస్ బ్యాగ్, రైస్ బ్యాగ్ ఎత్తు. నెగటివ్ ఆర్డర్, డోంట్ లిఫ్ట్ ద రైస్ బ్యాగ్ అంటే రైస్ బ్యాగ్ ఎత్తవద్దు. పాజిటివ్ రిక్వెస్ట్, ప్లీజ్ లిఫ్ట్ ద రైస్ బ్యాగ్, దయచేసి బియ్యం సంచి ఎత్తు అని చెప్పడం అన్నమాట. సో ఆ సిచ్యువేషన్ని బట్టి మనం సరైన బాణాన్ని వదలాలి, అంటే సరైన సెంటెన్స్ ఫార్మేషన్ని ఉపయోగించి సెంటెన్స్ని మనం ఫ్రేమ్ చేయాలి. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, అవన్నీ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఇచ్చాము, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం ఈ తెలుగు సెంటెన్సెస్ తీసుకుందాం. ప్రీవియస్ 3 లెసన్స్ మీద బేస్ చేసుకునే ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి. వీటిని మీరు ఇంగ్లీష్లోకి ట్రై చేయండి, ట్రాన్స్లేట్ చేయండి. మామిడి పండును కట్ చేయండి అంటే ఎస్, కరెక్ట్. ట్రై చేయండి మీరు. చూడండి, ఇక్కడ మామిడి పండు ఉందని చెప్పేసి తెలుగులో ఫస్ట్ మ్యాంగో, తర్వాత కట్ చేయండి అంటే కట్. మ్యాంగో కట్ అనకూడదు, ఇలా అనకూడదని ప్రీవియస్ వీడియోస్లో మనం బల్ల గుద్ది చెప్పుకున్నాం. సో దాన్ని ఫాలోఅప్ చేసుకోవద్దండి. స్ట్రిక్ట్గా ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ అంటే ఫస్ట్ ఏం రావాలి మనకి ఇంగ్లీష్లో? V1. కాబట్టి కట్ ద మ్యాంగో అంటాం. మామిడి పండును కట్ చేయవద్దు అంటే డోంట్ కట్ ద మ్యాంగో. దయచేసి మామిడి పండును కట్ చేయండి అంటే ప్లీజ్ కట్ ద మ్యాంగో. ఒకసారి చెక్ చేసుకుందాం మన సెంటెన్సెస్. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఎస్, అన్నీ కూడా మనం కరెక్ట్గానే చెప్పాం. అండ్ ఇక్కడ 3 సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ 3 సెంటెన్సెస్ కూడా పాజిటివ్ ఆర్డర్లో ఉన్నాయి. వాటిని మనం నెగటివ్ ఆర్డర్ అండ్ పాజిటివ్ రిక్వెస్ట్లోకి టర్న్ చేసేద్దాం, చేంజ్ చేద్దాం. చూడండి, డిలీట్ ద ఫొటోస్ అంటే ఫొటోస్ తీయండి అని. నెగటివ్ ఆర్డర్ ఏమైపోతుంది? డోంట్ డిలీట్ ది ఫొటోస్ అంటే డోంట్ యాడ్ చేస్తే మనకి నెగటివ్ ఆర్డర్ వచ్చేస్తుంది, ఫొటోస్ డిలీట్ చేయొద్దు అని చెప్పడం. మళ్ళీ దీన్ని రిక్వెస్ట్ చేయాలి అంటే మనం ప్లీజ్ యాడ్ చేస్తాం. ప్లీజ్ డిలీట్ ద ఫొటోస్ అంటే దయచేసి ఫొటోస్ డిలీట్ చేయండి అని. అండ్ ఇంకొక సెంటెన్స్ కూడా చూద్దాం. ఇది క్లోజ్ ద ట్యాప్, క్లోజ్ V1 ద ట్యాప్ రిమైనింగ్ పార్ట్ అంటే ఇది పాజిటివ్ ఆర్డర్లో ఉంది. నెగిటివ్ ఆర్డర్లోకి చేంజ్ చేయాలి అంటే ఎస్, మీరు అన్నది కరెక్ట్, డోంట్ యాడ్ చేస్తాం. తర్వాత సేమ్, క్లోజ్ ద ట్యాప్, డోంట్ క్లోజ్ ద ట్యాప్ అంటే అంటే ట్యాప్ క్లోజ్ చేయవద్దు అని. ఇక్కడ దయచేసి అన్నది రాదు, ఈ నెక్స్ట్ సెంటెన్స్లో దయచేసి అన్నది వస్తుంది. అంటే పాజిటివ్ రిక్వెస్ట్ కావాలి అంటే ప్లీజ్, ప్లీజ్ క్లోజ్ ద ట్యాప్, దయచేసి ట్యాప్ని క్లోజ్ చేయండి అని చెప్పడం. అండ్ ఇంకొక సెంటెన్స్ కూడా చూద్దాం. ఇది స్విచ్ ఆన్ ద ఫ్యాన్. ఆర్డర్ పాజిటివ్ ఆర్డర్ కదా, నెగిటివ్ ఆర్డర్ కావాలి అంటే డోంట్ స్విచ్ ఆన్ ద ఫ్యాన్. మళ్ళీ రిక్వెస్ట్ కావాలి అంటే మనం ఏం యాడ్ చేసుకుంటాం ఇక్కడ? ప్లీజ్, ప్లీజ్ స్విచ్ ఆన్ ద ఫ్యాన్, ఆ విధంగా యూస్ చేస్తామండి. సో సరైన సందర్భంలో సరైన సెంటెన్స్ని మనం యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ లెసన్ లెర్న్ చేసామని చెప్పేసి ఇంకా మైండ్లో ఫస్ట్ లెసన్ని పెట్టుకోకూడదు. సెకండ్ లెసన్కి వచ్చిన తర్వాత ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ రెండింటిని కంపేర్ చేయాలి. రెండిట్లో ఏది కావాలి అంటే అది యూస్ చేసుకోవాలండి. మనం ముందుకెళ్ళే కొద్దీ అన్నీ కూడా సరైన సందర్భంలో మనం యూస్ చేసుకోగలగాలి, అది చాలా ఇంపార్టెంట్. ఈరోజు వీడియో అర్థమైపోయింది అన్నది కాదు పాయింట్ ఇక్కడ.
ఈరోజు అర్థమైంది కావాలి, ప్రీవియస్ డేస్లో డిస్కస్ చేసుకున్నది కావాలి, అన్నీ కావాలి. మళ్ళీ ఇక్కడ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఇచ్చాము. ఈ ఇంగ్లీష్ సెంటెన్సెస్ని తెలుగు సెంటెన్స్లోకి చేంజ్ చేయండి, మీరు ట్రై చేయండి. స్లోగానే చేద్దాం. ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ అంటే తెలుగులో ఎస్, మీ ఇంగ్లీష్ను అభివృద్ధి చేసుకో. ఇంప్రూవ్తో స్టార్ట్ చేయకూడదు తెలుగులో, ఇలా రివర్స్లో వస్తాం. ఫస్ట్ యువర్ ఇంగ్లీష్ అంటే మీ ఇంగ్లీష్ను అభివృద్ధి చేసుకో, ఇంప్రూవ్. ఇట్లా బ్యాక్ వెళ్ళిపోతుందండి తెలుగు సెంటెన్స్ ఫార్మేషన్లో. డోంట్ షో మీ ద ఫొటోస్ అంటే నాకు ఫోటోలు చూయించవద్దు, ఎందుకంటే బిజీగా ఉన్నాం కాబట్టి వద్దు అని. డోంట్ టర్న్ బ్యాక్, ఎవరైనా వెనక్కి మళ్తున్నారు అనుకోండి మీరు, అప్పుడు డోంట్ టర్న్ బ్యాక్, వెనకకి మళ్ళవద్దు. ప్లీజ్ వాష్ యువర్ సాక్స్, చూడండి పాజిటివ్ రిక్వెస్ట్ వచ్చింది ఇక్కడ, దయచేసి నీ సాక్స్ ఉతుక్కో. డోంట్ మర్మర్, గొనగవద్దు. ప్లీజ్ డెకరేట్ ద స్టేజ్, ట్రై చేయండి ఈ సెంటెన్స్ని కూడా. ఎగ్జాక్ట్లీ రైట్, దయచేసి వేదికను అలంకరించండి. డెకరేట్ ద స్టేజ్ అంటాం, డెకరేషన్ ద స్టేజ్ అనమండి. డెకరేషన్ అన్నది నౌన్ అవుతుంది, ఇక్కడ మనకి V1 వర్బ్ ఫామ్ ఫస్ట్ ఫామ్ రావాలి. వేర్ యువర్ బెల్ట్ అంటే నీ బెల్ట్ ధరించు, వేసుకో. డోంట్ వరీ, కలవర పడవద్దు. డోంట్ గెట్ టెన్స్ అంటే టెన్షన్ పడవద్దు, లేదా టెన్షన్ అంటే ఇక్కడ డోంట్ గెట్ టెన్షన్ అనకూడదు, డోంట్ గెట్ టెన్స్ అనాలి. కానీ తెలుగులో టెన్షన్ పడవద్దు అని అలా చెప్పుకోవచ్చండి, కానీ ఇక్కడ మనం డోంట్ గెట్ టెన్స్ అనాలి, లేకపోతే డోంట్ గెట్ టెన్స్డ్ అప్ అనాలి. డోంట్ గెట్ టెన్షన్ అనడం రాంగ్. బిలీవ్ ఇన్ గాడ్ అంటే భగవంతుణ్ణి నమ్ము, బిలీవ్ అంటే నమ్మడం. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నవన్నీ కూడా ఇక్కడ చూసేద్దాం. ఇంగ్లీష్ వర్షన్ అండి, లెఫ్ట్ సైడ్ ఉన్నది, రైట్ సైడ్ ఉన్నది తెలుగు వర్షన్. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ రిమైనింగ్ సెంటెన్సెస్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ. ఎస్, దట్స్ గుడ్. మళ్ళీ మంచి పర్ఫార్మెన్స్ అందరూ కూడా. యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. లెట్ us మూవ్ ఆన్. ఇక్కడ మనకి తెలుగు సెంటెన్సెస్ ఉన్నాయండి. ఈ తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లోకి చేంజ్ చేయాలి, ట్రాన్స్లేట్ అనువదించాలి. ట్రై చేయండి. ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ డిఫరెంట్గా ఉంటుంది, తెలుగు మాదిరిగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. కొత్త పెన్ కొనండి అంటే, కొత్త పెన్ అంటే న్యూ పెన్, కొనండి అంటే బై. న్యూ పెన్ బై అనొచ్చా? అనకూడదు, ఎందుకంటే ఫస్ట్ వర్బ్ ఫామ్ ఏంటి? కొనండి, బై వస్తుంది. కాబట్టి బై ఏ న్యూ పెన్. సార్ దా న్యూ పెన్ అనాలా, ఏ న్యూ పెన్ అనాలా? ఈ వీడియోలో మనం ఏ అండ్ దా గురించి కూడా డిస్కస్ చేసుకోబోతున్నామండి. మనం అప్పుడు చూద్దాం. అక్కడ ప్రజెంట్గా అయితే నేను బై ఏ న్యూ పెన్ అంటున్నాను. బై ద న్యూ పెన్ కూడా కరెక్టే. తేడా ఏంటో అన్నది మనం ఈ వీడియో ఎండింగ్లో చూద్దాం. కోపం తెచ్చుకోకండి అంటే డోంట్ యాంగ్రీ అనకూడదండి, డోంట్ గెట్ యాంగ్రీ అనాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ సెంటెన్స్ ఫార్మేషన్ అలా ఉంటుంది. యాంగ్రీ అన్నది వర్బ్ కాదు, కాబట్టి గెట్ అన్న వర్బ్ తీసుకొని డోంట్ గెట్ యాంగ్రీ అన్నది సెంటెన్స్ ఫామ్ చేయాలి. దయచేసి మీ జుట్టును దువ్వండి అంటే దయచేసి ఉంది కాబట్టి ప్లీజ్ కోమ్ యువర్ హెయిర్. కోంబ్ అనకూడదండి, COMBలో బి సైలెంట్ లెటర్, కోమ్ అనాలి, కోంబ్ అని అనొద్దండి. గాలిపటం ఎగురవేయండి అంటే ఫ్లై ద కైట్. మీ నాన్నగారి మొబైల్ నెంబర్ చెప్పండి అంటే సే యువర్ ఫాదర్స్ మొబైల్ నెంబర్. ఫాదర్స్ మొబైల్ నెంబర్ అనాలండి, R' రావాలి. కుర్చీలను లెక్కించవద్దు, నెగటివ్ ఆర్డర్ కాబట్టి డోంట్తో బిగిన్ చేయాలి. డోంట్ కౌంట్ ద చైర్స్. చివరి లైన్ని తుడచవద్దు అంటే డోంట్ రబ్ ద లాస్ట్ లైన్. ట్రై చేయండి మీరు కూడా, మీకోసమే ఈ ఎక్సర్సైజ్. దయచేసి మందు తీసుకోండి అంటే ప్లీజ్ టేక్ దిస్ మెడిసిన్. బయట ఉండకండి, ఉండడం అంటే ఏంటిది? స్టే. ఉండకండి అంటే డోంట్, కాబట్టి డోంట్ స్టే అవుట్ సైడ్. మీ గోళ్ళను కత్తిరించండి అంటే ట్రిమ్ యువర్ నెయిల్స్. వెళ్ళండి. మళ్ళీ తెలుగు అండ్ ఇంగ్లీష్ వర్షన్స్ రెండు కూడా ఇచ్చాము ఇక్కడ. 10 out of 10 సెంటెన్సెస్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి క్లియర్గా చూద్దాం.
తెలుగులో కొత్త పెన్ అన్న దాంతో బిగిన్ అయ్యింది మనకి, కానీ ఇంగ్లీష్లో బిగినింగ్లో బై అంటే ఇక్కడ ఆర్పితో బిగిన్ అయ్యింది తెలుగులో, ఇంగ్లీష్లో V1తో బిగిన్ అయ్యిందండి. అంటే బిగినింగ్ డిఫరెంట్గా ఉంటుంది ఇంగ్లీష్ అండ్ తెలుగులో, అది చాలా చాలా ఇంపార్టెంట్. వెల్, మళ్ళీ ఇంకేమున్నాయి చూద్దాం. అండి మన న్యూ లెసన్కి వచ్చేసాం. ఇంతకుముందు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నదంతా కూడా ప్రీవియస్ వీడియోస్లో ఉన్న లెసన్స్ అన్నింటినీ ఒకసారి మనం కంపారిజన్ చేసుకున్నాం. అండ్ వెల్కమ్ టు దిస్ లెసన్ నెంబర్ 4 అండి. ఈ లెసన్ నెంబర్ 4లో కూడా మనం V1 మీదే ఫోకస్ పెడుతున్నాం. వర్బ్ ఫస్ట్ ఫామ్ అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వర్బ్స్ అన్నింటిలో V1 చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం V1నే ఎక్కువగా యూస్ చేస్తాం. సో ఎప్పుడు యూస్ చేయాలి ఈ V1 అన్నది చూద్దాం. ఈ సెంటెన్స్ చూడండి ఒకసారి. ప్లీజ్ డోంట్ స్లీప్ హియర్ అంటే దయచేసి ఇక్కడ పడుకోవద్దు అంటే ఏంటిది? ఒక రిక్వెస్ట్, మర్యాదపూర్వకంగా చెప్తున్నాం ప్లీజ్ అని. పడుకోవద్దు అంటున్నాం కాబట్టి పాజిటివ్ అవుతుందా, నెగటివ్ రిక్వెస్ట్ అవుతుందా? నెగటివ్ రిక్వెస్ట్, యు ఆర్ రైట్. సో ఈ V1ని మనం నెగటివ్ రిక్వెస్ట్స్కి యూస్ చేస్తాము. ఏంటి ఈ నెగటివ్ రిక్వెస్ట్స్ అంటే, ఒక పర్సన్కి అదర్ పర్సన్కి మనం ఒక పని చేయొద్దు అని పొలైట్గా చెప్పడం అండి. స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. 4 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్లో ప్లీజ్, తర్వాత నెగటివ్ వర్డ్ అయిన డోంట్, V1 అంటే వర్బ్ ఫస్ట్ ఫామ్, ఆర్పి రిమైనింగ్ పార్ట్ అంటే మిగతా భాగం. ఇప్పుడు స్లీప్ అన్న వర్బ్ని నేను తీసుకుంటాను. ఆ స్లీప్ అన్న వర్బ్తోనే ఒకే సింగిల్ వర్బ్ అయిన స్లీప్తో ఎన్ని సెంటెన్సెస్ పాజిటివ్ రిక్వెస్ట్లో నెగటివ్ రిక్వెస్ట్లో వస్తాయో చూద్దాం. చూడండి, ప్లీజ్ డోంట్ స్లీప్ హియర్ దయచేసి ఇక్కడ పడుకోవద్దు. ప్లీజ్ డోంట్ స్లీప్ అవుట్ సైడ్ దయచేసి బయట పడుకోవద్దు. ప్లీజ్ డోంట్ స్లీప్ నౌ దయచేసి ఇప్పుడు పడుకోవద్దు. ఇలా ఒక్క వర్బ్ మనకు తెలిస్తే ఆ సెంటెన్స్ ఫార్మేషన్ ప్రకారంగా మనం హండ్రెడ్స్ ఆఫ్ సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకి డైలీ లైఫ్లో చాలా కావలసిన సెంటెన్సెస్. చీట్ అంటే ఏంటి? మోసగించడం. ఈ చీట్ అన్న వర్బ్తో కూడా కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. నెగటివ్ రిక్వెస్ట్స్. ప్లీజ్ డోంట్ చీట్ మీ దయచేసి నన్ను మోసగించవద్దు. ప్లీజ్ డోంట్ చీట్ హిమ్ దయచేసి అతన్ని మోసగించవద్దు. ప్లీజ్ డోంట్ చీట్ అదర్స్ దయచేసి ఇతరులని మోసగించవద్దు. సో స్లీప్ వర్బ్ మాత్రమే కాదు, చీట్ అన్న వర్బ్తో కూడా మనం ఎన్నో సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయొచ్చు నెగటివ్ రిక్వెస్ట్లో. ఇలా ఏ వర్బ్ తీసుకొనైనా సరే మనం V1ని తీసుకొని ఒకే ఒక సింగిల్ వర్బ్తో ఎన్నో సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయొచ్చు అండి. సింపుల్గా మనం ఆర్పిని మారుస్తే అయిపోతుంది, న్యూ సెంటెన్సెస్ ఫ్రేమ్ అవుతాయి. కానీ V1కి షూటబుల్ అయ్యే ఆర్పినే ఉపయోగించుకోవాలి. దయచేసి గోడకు ఆనుకోవద్దు ఇంగ్లీష్లో ఏమంటారో మనం ఈ టేబుల్లో చూడబోతున్నాం వెరీ సూన్. కొన్ని కామన్ V1 ఫామ్స్ లర్న్ చేద్దామండి. ఆల్రెడీ మనం 200 V1 ఫామ్స్ లర్న్ చేసాం. అప్రాక్సిమేట్లీ 200 V1 ఫామ్స్ ఫస్ట్ 3 డేస్లో. అయినా కొన్ని లర్న్ చేద్దాం. కామన్ V1 ఫామ్స్ అంటే సాధారణంగా ఉపయోగించే వర్బ్ ఫస్ట్ ఫామ్స్. చీట్ అంటే మోసం చేయడం. హామ్ అంటే హాని కలిగించడం. లీన్ అంటే ఆనుకోవడం. ఇంతకుముందు మనం అనుకున్నాం చూడండి, దయచేసి గోడకు ఆనుకోవద్దు అంటే లీన్ అన్నమాట. స్కోల్డ్ తిట్టడం. లూజ్ పోగొట్టుకోవడం. డిస్కరేజ్ నిరుత్సాహపరచడం. అండ్ మన స్ట్రక్చర్ మీకు మైండ్లో ఫిక్స్ అయిపోయిందని అనుకుంటున్నాను. చూడండి, 4 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్లో ప్లీజ్, నెక్స్ట్ పార్ట్లో డోంట్, థర్డ్ పార్ట్లో V1 అండ్ ఫోర్త్ పార్ట్లో ఆర్పి రిమైనింగ్ పార్ట్ అండి. ఇది మనకి ఇంగ్లీష్లో ఉండే సెంటెన్స్ ఫార్మేషన్ నెగటివ్ రిక్వెస్ట్స్కి. చూడండి, ఇక్కడ ప్లీజ్ వచ్చింది ఇంగ్లీష్లో ఫస్ట్లో, తెలుగులో కూడా దయచేసి ఫస్ట్లో సేమ్ అలానే వచ్చింది. ఫస్ట్ పార్ట్తో ఏం ప్రాబ్లం లేదు, ఇంగ్లీష్ అండ్ తెలుగులో సేమ్ ఉంది ఈ లెసన్లో.
నెక్స్ట్ ఇక్కడ డోంట్ సెకండ్ పార్ట్ వచ్చిందండి ఇంగ్లీష్లో డోంట్. అండ్ మళ్ళీ గ్రీన్ కలర్లో ఉన్నది ఇక్కడ ఎక్కడ వచ్చింది చూడండి, లాస్ట్లోకి వచ్చింది మనకి తెలుగు వర్షన్లో. సో మనకి క్లియర్ కట్గా మళ్ళీ తెలిసిపోయింది ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగు సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేసినప్పుడు డిఫరెంట్ సెంటెన్స్ ఫార్మేషన్ ఉంటుంది. స్ట్రిక్ట్గా ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ని ఫాలో అప్ చేసుకోండి. రైట్ అండి, చూద్దాం మళ్ళీ ఈ సెంటెన్సెస్ని. ప్లీజ్ డోంట్ చీట్ అదర్స్ అంటే దయచేసి ఇతరులను మోసగించవద్దు. నా ప్రొనౌన్సియేషన్ మీద కూడా ఫోకస్ పెట్టండి, చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్లో ప్రొనౌన్సియేషన్. ప్లీజ్ డోంట్ హార్మ్ బర్డ్స్ దయచేసి పక్షులకు హాని కలిగించవద్దు. ప్లీజ్ డోంట్ లీన్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. లీన్ అంటే ఆనుకోవడం. లీన్కి ఇంకొక మీనింగ్ కూడా ఉంది, ఏంటంటే చాలా సన్నగా బక్కగా ఉండడం అని. కానీ ఇక్కడ మనం ఆనుకోవడం తీసుకోవాలి, ఎందుకంటే వర్బ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. లీన్ సన్నగా అంటే అది అడ్జెక్టివ్ విశేషణం అవుతుందండి, అవి మనం తర్వాత వీడియోస్లో లర్న్ చేద్దాం. లీన్ ఉన్నప్పుడు జనరల్గా అగెయిన్స్ట్ వస్తుంది. కాబట్టి ప్లీజ్ డోంట్ లీన్ అగెయిన్స్ట్ ద వాల్ దయచేసి గోడకు ఆనుకోవద్దు. అండ్ నెంబర్ 4 చూద్దాం ఇప్పుడు. ప్లీజ్ డోంట్ స్కోల్డ్ మీ దయచేసి నన్ను తిట్టవద్దు. ప్లీజ్ డోంట్ లూజ్ యువర్ బ్యాగ్ లూజ్ అంటే పోగొట్టుకోవడం కదా. సో ఈ సెంటెన్స్ని మనం దయచేసి నీ బ్యాగ్ని పోగొట్టుకోవద్దు. ప్లీజ్ డోంట్ డిస్కరేజ్ మీ దయచేసి నన్ను నిరుత్సాహపరచవద్దు. ఎస్, ఈ 6 సెంటెన్సెస్ అయిపోయాయండి. అండ్ ఇప్పుడు మన టాస్క్ ఏంటి అంటే ఫస్ట్ లెవెల్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈ ఫస్ట్ లెవెల్ మనకి బేసిక్స్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి. 4 లెసన్స్ ఉన్నాయి. ఆ 4 లెసన్స్ నేమ్స్ ఇక్కడ ఇచ్చాము చూడండి. ఫస్ట్ లెవెల్లో మనం లర్న్ చేసిన 4 లెసన్స్: పాజిటివ్ ఆర్డర్స్, తర్వాత నెగటివ్ ఆర్డర్స్, పాజిటివ్ రిక్వెస్ట్, నెగటివ్ రిక్వెస్ట్స్. సందర్భాన్ని బట్టి మనం సరైన సెంటెన్స్ ఫార్మేషన్ ఇక్కడ ఉంది చూడండి. ఏ లెసన్కి ఏ సెంటెన్స్ ఫార్మేషన్ వస్తుందో కూడా క్లియర్గా ఇచ్చాము. వాటిని మీరు స్ట్రిక్ట్గా ఫాలోఅప్ చేసుకోండి. ప్రతి లెసన్లో కూడా V1 + RP వస్తుంది. కొన్నిసార్లు డోంట్ యాడ్ చేస్తాం V1కి, కొన్నిసార్లు ప్లీజ్ యాడ్ చేస్తాం, కొన్నిసార్లు ప్లీజ్ ప్లస్ డోంట్. ఆ లెసన్ని బట్టి మనం అక్కడ క్లియర్గా ఇచ్చాం స్క్రీన్ మీద. ఆ స్ట్రక్చర్స్ని కూడా మీరు ఫాలోఅప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు 4 సెంటెన్సెస్ ఉన్నాయండి మన 4 లెసన్స్ మీద. ఆ 4 సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఇచ్చాం, తెలుగులో ట్రై చేయండి. సిట్ అవుట్ సైడ్ అంటే బయట కూర్చోండి. డోంట్ సిట్ అవుట్ సైడ్ అంటే బయట కూర్చోవద్దు. ప్లీజ్ సిట్ అవుట్ సైడ్ అంటే దయచేసి బయట కూర్చో. ప్లీజ్ డోంట్ సిట్ అవుట్ సైడ్ దయచేసి బయట కూర్చోవద్దు. అవే అండి ఇక్కడ ఇచ్చాము. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. లుక్ అట్ ద స్క్రీన్. అన్ని 4 లెసన్స్. అండ్ నౌ లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ సెట్. ఈ సెట్లో ఏం చేసామంటే ఆపోజిట్గా ఇచ్చాము, అంతే. తెలుగు వర్షన్ ఇచ్చాము, మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి. నా మొబైల్ను ఛార్జ్ చేయండి అంటే ఛార్జింగ్ పెట్టండి అంటుంటాం కదా. అంటే ప్లీజ్ ఛార్జ్ మై మొబైల్ లేదా ఛార్జ్ అప్ మై మొబైల్ అంటాం. నా మొబైల్ను ఛార్జ్ చేయవద్దు అంటే ఇంతకుముందు ప్లీజ్ అవసరం లేదు, ఛార్జ్ అప్ మై మొబైల్ అంటే చాలు, దయచేసి లేదు కదా అక్కడ. అండ్ సెకండ్లో డోంట్ ఛార్జ్ అప్ మై మొబైల్ అంటాం. థర్డ్ వన్ దయచేసి నా మొబైల్ను ఛార్జ్ చేయండి అంటే ప్లీజ్ ఛార్జ్ అప్ మై మొబైల్. దయచేసి నా మొబైల్ను ఛార్జ్ చేయవద్దు, ప్లీజ్ డోంట్ ఛార్జ్ అప్ మై మొబైల్ అంటామండి. మళ్ళీ మన సెంటెన్సెస్ రైట్ రాంగ్ ఒకసారి చూద్దాం, మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దట్స్ గుడ్, దట్స్ వెరీ గుడ్. అందరికీ కరెక్ట్ వచ్చాయని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు పాజిటివ్ ఆర్డర్, నెగిటివ్ ఆర్డర్, పాజిటివ్ రిక్వెస్ట్, నెగిటివ్ రిక్వెస్ట్ మన ఫస్ట్ లెవెల్లోని 4 లెసన్స్ అన్నీ ఉన్నాయండి. దీంతో మన ఫస్ట్ లెవెల్ అన్నది ఎండ్ అవుతుంది. చూడండి, ఇంగ్లీష్ వర్షన్, తెలుగు వర్షన్ 2 ఇచ్చాం. ఓపెన్ ద బుక్ అంటే పుస్తకం తెరవండి. డోంట్ ఓపెన్ ద బుక్ అంటే పుస్తకం తెరవవద్దు. ప్లీజ్ ఓపెన్ ద బుక్ అంటే దయచేసి పుస్తకం తెరవండి. ప్లీజ్ డోంట్ ఓపెన్ ద బుక్ అంటే దయచేసి పుస్తకం తెరవవద్దు. చూడండి, V1 ఫామ్ ఇంగ్లీష్లో ఎక్కడెక్కడ వచ్చింది, ఎలా వచ్చింది, మన ఫోకస్ అంతా కూడా V1 ఫామ్ మీదే పెట్టాలి.
ఎస్. మళ్ళీ అదే V1 ఫామ్ ఇంగ్లీష్లో చూసాం. ఇప్పుడు తెలుగులో ఎక్కడొచ్చిందో చూద్దాం. ఎస్, చూడండి, తెలుగులో లాస్ట్లో వచ్చింది కానీ ఇంగ్లీష్లో లాస్ట్లో రాలేదు. అదే అండి డిఫరెన్స్. ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటున్నది అదే. తెలుగులో ఉన్నది ఉన్నట్లు ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తే కేల్ కథం దుకాన్ బంద్ అవుతుందండి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ ఫస్ట్ లెవెల్ అండి. ఫస్ట్ లెవెల్లో ఉన్న 4 లెసన్స్ని కూడా మనం 1-2 సార్లు లర్న్ చేసాం. అండ్ మళ్ళీ ఈ వీడియోలో మళ్ళీ ఇంతకుముందు మనం 4 లెసన్స్లో అనుకున్నాం. ఏ డోరా దా డోరా, ఏ బుక్క దా బుక్క, యాన్ ఎగ్గా ఏ ఎగ్గా దా ఎగ్గా, అసలు ఏంటి ఈ ఆర్టికల్స్ అన్నది చూద్దాం ఇప్పుడే. ఆర్టికల్స్ అంటే జనరల్గా ఐటమ్స్, వస్తువులు అంటాం. కానీ గ్రామర్ టాపిక్లో ఆర్టికల్స్ అన్నదానికి మీనింగ్ లేదండి. గ్రామర్లో ఈ పదానికి మీనింగ్ లేదు. ఎందుకు అంటే తెలుగులో ఆర్టికల్స్ అన్న టాపిక్ లేదు కాబట్టి. ఈ ఆర్టికల్స్ ఏ ఉందండి, యాన్ ఉంది, దా కూడా ఉంది. ఇంకొక ఆర్టికల్ కూడా ఉందండి, అదేంటంటే జీరో ఆర్టికల్ అని. ఈ జీరో ఆర్టికల్ అంటే ఏ ఆర్టికల్ రాదు అని. చాలా తక్కువ బుక్స్ జీరో ఆర్టికల్స్ గురించి చెప్తాయండి. ఎక్కువ బుక్స్ ఏ, యాన్, దా గురించే చెప్తూ ఉంటాయి. మనం జీరో ఆర్టికల్ని కూడా డిస్కస్ చేసుకుందాం ఇక్కడ వీటితో పాటు. ఫస్ట్ మనం ఫోకస్ అంతా కూడా ఏ, యాన్ మీద పెడదామండి. దాన్ని మనం చూద్దాం ఏ, యాన్ తర్వాత. ఇప్పుడు మనం ఏ ఎప్పుడు యూస్ చేయాలి, యాన్ ఎప్పుడు యూస్ చేయాలి అన్నది డిస్కస్ చేస్తున్నాం. వీటి గురించి రావాలి, మనకి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఫస్ట్ వీటిని మనం లర్న్ చేయాలండి. అప్పుడే ఈజీగా క్లారిటీ వస్తుంది. సింగులర్ నౌన్స్ అండ్ ప్లూరల్ నౌన్స్ అంటే ఏంటి? సింగులర్ అంటే ఏకవచనం, అంటే ఒక వస్తువు, ఒక వ్యక్తి అని. ప్లూరల్ అంటే బహువచనం, ఒకటి కన్నా ఎక్కువగా. అంటే సింగులర్ పెన్, ప్లూరల్ పెన్స్, సింగులర్ బుక్, ప్లూరల్ బుక్స్, అలా అండి. అసలు ఈ నౌన్ అంటే ఏంటో కూడా చూద్దాం. నౌన్ అంటే ఇప్పుడు నా పేరు రాము, మీ పేరు ఎస్, కరెక్ట్ అండి. సో ఇలా వ్యక్తుల పేర్లనే నౌన్స్, నామవాచకాలు అంటాము. కేవలం వ్యక్తుల పేర్లు మాత్రమే కాదు, వస్తువుల పేర్లు, వీడియో, కెమెరా, కంప్యూటర్, మొబైల్, ఇవన్నీ కూడా పేర్లు, వస్తువుల పేర్లు, ఇవన్నీ నౌన్స్ అవుతాయండి. ప్లేసెస్ అంటే స్థలాలు. చూడండి, హైదరాబాద్, పార్క్, స్కూల్, హాస్పిటల్, లైబ్రరీ, ఇవన్నీ స్థలాలు, స్థలాల పేర్లు, వీటిని కూడా నౌన్స్ అంటామండి. సో నౌన్ అంటే ఏదో తెలిసింది, సింగులర్ అంటే ఏదో తెలిసింది, ప్లూరల్ అంటే ఏదో తెలిసింది ఇప్పుడు. సో సింగులర్ నౌన్, ప్లూరల్ నౌన్ గురించి మళ్ళీ ఒకసారి చూద్దాం. సింగులర్ నౌన్స్ అంటే నౌన్ అంటే ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం, నామవాచకం, పేరుని తెలియజేసే పదం. సింగులర్లో ఉండొచ్చు, ప్లూరల్లో ఉండొచ్చు, ఏకవచనంలో ఉండొచ్చు, బహువచనంలో ఉండొచ్చు. సింగులర్ అంటే ఒకే ఒకటి, ప్లూరల్ అంటే ఒకటి కన్నా ఎక్కువ. ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా. ఎగ్జాంపుల్స్ చూద్దాం. బుక్ సింగులర్ అవుతుందండి, బుక్స్ ప్లూరల్. బాయ్ సింగులర్, బాయ్స్ ప్లూరల్. మ్యాన్ సింగులర్, మెన్ ప్లూరల్. గర్ల్ సింగులర్, గర్ల్స్ ప్లూరల్ అండి. ఎందుకు వీటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవాలి అంటే మీకే ముందు తెలుస్తుంది చూడండి ఎందుకు అని. కౌంటబుల్ నౌన్స్ వర్సెస్ అన్కౌంటబుల్ నౌన్స్ అండి. మళ్ళీ నౌన్స్లో ఇంకొక టాపిక్ ఉంది, అది చిన్న టాపిక్ ఇది. దీని తర్వాత ఏఆన్ దగ్గరికి వెళ్ళేద్దాం డైరెక్ట్గా. కౌంటబుల్ అంటే చూడండి, ఇక్కడ యాపిల్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కౌంటబుల్స్, రైట్ సైడ్ ఉన్నవన్నీ అన్కౌంటబుల్స్. యాపిల్స్ చూడండి, 1 యాపిల్, 2 యాపిల్స్, 3 యాపిల్స్ కౌంట్ చేయొచ్చు కాబట్టి వీటిని కౌంటబుల్. రోజెస్, 1 రోజ్, 2 రోజెస్. బుక్స్ 1 2 3 4 ఎస్. ఈ విధంగా లెక్కించడానికి వీలయ్యే నౌన్స్ని కౌంటబుల్ నౌన్స్ అంటాం. బౌల్స్ 1 2 3 4. మళ్ళీ రైట్ సైడ్ ఉన్నాయి చూద్దాం. మిల్క్, 1 మిల్క్, 2 మిల్క్స్ అంటామా? అనలేము, అంటే కౌంట్ చేయలేము కాబట్టి వాటిని అన్కౌంటబుల్ నౌన్స్. పేరులోనే ఉంది చూడండి, కౌంటబుల్ అంటే కౌంట్ చేయడానికి వీలయ్యేది, అన్కౌంటబుల్ అంటే ఆపోజిట్. అన్ అంటే చేయడం వీలు కాదు, లెక్కించడానికి వీలు కాదు. షుగర్, 1 షుగర్, 2 షుగర్స్ అని కౌంట్ చేయలేం, కానీ
మెజర్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మెజర్మెంట్ గురించి కాదు, కౌంటింగ్ గురించి మనం ఫోకస్ పెడుతున్నాం. వాటర్, 1 వాటర్ 2 వాటర్స్ అనం. మనీ, 1 మనీ 2 మనీస్ అనం. సో మనం సింగులర్స్ నా ప్లూరల్స్ డిస్కస్ చేసాం, కౌంటబుల్స్ అన్కౌంటబుల్స్ డిస్కస్ చేసాం. అండ్ ఇప్పుడు ఏ యాన్ దగ్గరికి వెళ్దామండి. ఎస్, ఏ యాన్ గురించి కావాలి అంటే అందరూ ఏఈఐఓయు అని చెప్పేస్తూ ఉంటారు. ఏఈఐఓయు వచ్చినప్పుడు ఇది వాడాలి అని. ఏఈఐఓయు అస్సలు మీ అపోహ అండి. అందరూ జాగ్రత్తగా వినండి, నేను చెప్తున్నది కరెక్టే. మీరు మళ్ళీ ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. ఏ యాన్ గురించి మీరు లర్న్ చేయాలి అన్నప్పుడు ఏఈఐఓయుని పక్కకు పెట్టండి. స్పెల్లింగ్, అది స్పెల్లింగ్ని తీసుకోవద్దు. మీరు తీసుకోవాల్సింది ఏంటంటే సౌండ్స్, శబ్దాలు కావాలి. సౌండ్స్ 2 రకాలుగా ఉంటాయి, కాన్సోనెంట్ సౌండ్స్, వవెల్ సౌండ్స్. ఏంటో చూద్దాం అవి. చూడండి, ఇక్కడ వవెల్ సౌండ్స్ అంటే అచ్చు శబ్దాలు. మనకి తెలుగులో అచ్చులు తెలుసు కదా, ఆ ఆ ఈ ఈ ఊ ఊ ఏ ఏ ఐ ఓ ఓ ఔ, అవన్నీ శబ్దాలండి. తెలుగులో ఇంగ్లీష్లో కూడా సేమ్గా మనం తీసుకోవచ్చు. సో ఏఈఐఓయు అనొద్దండి, మీరు ఆ ఆ ఈ మీద ఫోకస్ పెట్టండి. ఆ నుంచి అమ్మహా వరకు వవెల్ సౌండ్స్ అంటే అచ్చు శబ్దాలు. కాన్సోనెంట్ సౌండ్స్ అంటే మిగతావన్నీ, అంటే కాకా గా గా బండిరా వరకు కాన్సోనెంట్ అంటే హల్లు శబ్దాలు అవుతాయండి. మీకు శబ్దాల గురించి తెలిస్తేనే ఏ యాన్ యూజ్ చేయడానికి వీలవుతుంది. సో ఏ ఎప్పుడు వస్తుంది, యాన్ ఎప్పుడు వస్తుంది అన్నది ఇప్పుడు మనం పాయింట్లోకి వెళ్దాం డైరెక్ట్గా. ఇక చూడండి, నేను ఈ బాక్స్లో లెఫ్ట్ సైడ్ ఉన్నాయి తీసుకుంటున్నాను. పెన్. పెన్ అంటే ఫస్ట్ ఏ సౌండ్ వచ్చింది, పా సౌండ్ వచ్చింది, అంటే కాన్సోనెంట్ సౌండ్, కాకా గా గా ఆ గ్రూప్లో ఉన్న సౌండ్. బ్యాగ్ అంటే బా, ఇది కూడా కాన్సోనెంట్ సౌండ్. గర్ల్, గా కాన్సోనెంట్ సౌండ్. ఫస్ట్ సౌండ్ చూడండి. కీ అంటే కా కాన్సోనెంట్ సౌండ్. సా, సర్ అంటే సా కాన్సోనెంట్ సౌండ్. ఫ్యాన్ అంటే ఫా కాన్సోనెంట్ సౌండ్ అండి. అంటే ఏ ఎప్పుడు రావాలి ఇక్కడ చూడండి, అ పెన్, ఏ బ్యాగ్, ఏ గర్ల్, ఏ కీ, ఏ సాసర్, ఏ ఫ్యాన్ అన్నాం. ఎప్పుడు రావాలి ఇవి? కాన్సోనెంట్ సౌండ్తో బిగిన్ అయ్యే వర్డ్స్కి ఏ యూజ్ చేస్తామండి. సో మీకు ఒక కోడ్ కూడా ఇస్తాను నేను. ఏసీ గుర్తుపెట్టుకోండి. ఏసీ అంటే ఏ అంటే మన ఆర్టికల్ ఏ, సి అంటే కాన్సోనెంట్ సౌండ్స్, అంటే ఏని కాన్సోనెంట్ సౌండ్స్. అంటే ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఏని మనం కాకా గాగా రౌతి వరకు, కాకా గాగా అక్కడి నుంచి రౌతి వరకు వచ్చే శబ్దాలప్పుడు ఏని ఉపయోగిస్తాము. అండ్ యాన్ ఎప్పుడు యూజ్ చేయాలో చూద్దాం. ఇక్కడ వర్డ్స్ చూడండి. అంబ్రెల్లా, ఫస్ట్ ఆ వచ్చింది, స్పెల్లింగ్లో యూ వచ్చింది, స్పెల్లింగ్ వద్దు, సౌండ్ కావాలి. ఆ. అవర్, ఆ వచ్చింది. ఆనర్, ఆ వచ్చింది. ఐ, ఐ, ఇవన్నీ వవెల్ సౌండ్సే. ఔల్, ఊల్ కాదండి ఇది, ఔల్. ఎగ్, ఇవన్నీ వవెల్ సౌండ్స్. ఆ నుండి అమ్మహా వరకు ఉన్న వవెల్ సౌండ్స్, కాబట్టి వీటి ముందు మనం యాన్ యూజ్ చేయాలి. ఎస్ అంటే ఇక్కడ కోడ్ ఇస్తాను చూడండి, విఏఎన్, వ్యాన్ని గుర్తుపెట్టుకోండి. వ్యాన్ అంటే యాన్ని వి వవెల్ సౌండ్స్కి ఉపయోగిస్తాము. కాన్సోనెంట్స్కి ఏ అయిపోయింది అనుకోండి, మళ్ళీ వవెల్స్కి యాన్ వస్తుంది. సో ఇక్కడ వవెల్ సౌండ్స్, కాన్సోనెంట్ సౌండ్స్ మీకు ఇబ్బందికరంగా ఉంటే ఈజీగా ఇలా గుర్తుపెట్టుకోండి. యాన్ని ఆ నుంచి అమ్మహా వరకు ఉపయోగిస్తాము. మళ్ళీ ఏని కా నుంచి బండిరా శబ్దాలకు ఉపయోగిస్తాము. అచ్చులు హల్లులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా బెస్ట్ అండి, డైరెక్ట్గా కాకా గాగా అన్న సౌండ్స్ వస్తే ఏ, ఆ ఈ వస్తే యాన్. వెల్, మళ్ళీ వీటి మీనింగ్స్ చూద్దాం. ఐ హ్యావ్ ఏ సిస్టర్ అంటాం, అంటే ఏ సిస్టర్ అంటే 1 సిస్టర్ అండి, అది ఏ మీనింగ్. ఏ యాన్ అంటే 1 లేదా ఎనీ, ఏదో ఒకటి అన్న మీనింగ్. ఇండెఫినిట్ ఇది. ఏ బాక్స్ అంటే ఏంటి, 1 బాక్స్, ఎనీ బాక్స్. ఏ చార్జర్ అంటే 1 చార్జర్, ఎనీ చార్జర్. అన్ ఎగ్ అంటే 1 ఎగ్ ఆర్ ఎనీ ఎగ్. అన్ ఆరెంజ్, 1 ఆరెంజ్ ఆర్ ఎనీ ఆరెంజ్ అండి. ఈ విధంగా మనం యూస్ చేసుకోవాలి ఏని యాన్ని. ఇప్పుడు చూడండి, నేను బాక్స్ అన్నాను, బాక్సెస్ ముందు ఏ బాక్సెస్ అనొచ్చా?
అంటే ఒక బాక్స్లో అనొచ్చా? అనకూడదు. ఎందుకు అంటే ఒక బాక్సెస్ అనడానికి వీలు కాదు కదా. సో ఇక్కడ ఏని అన్ని సింగులర్ నౌన్స్ ముందే వాడాలి, ప్లూరల్ నౌన్స్ ముందు వాడము. ఎందుకంటే 2 బుక్స్ అంటాం, అంతేగాని ఒక బుక్స్ అనలేం కదా. ఒక బుక్స్ అంటే ఏ బుక్స్ అనాలి, ఒక బుక్స్ అనం కాబట్టి ఏ బుక్స్ రాదు. సో ఏని యాన్ని మనం సింగులర్ ముందే ఉపయోగించాలి, అది కౌంటబుల్ ముందే ఉపయోగించాలి. కౌంట్ చేయడానికి రాకపోతే మళ్ళీ ఏ యాన్ రాదు. మళ్ళీ ఇక్కడ ఏ యాన్ని మీరు యూస్ చేయండి, ఏమొస్తుందో చూద్దాం. ర్యాబిట్, ర్యాబిట్ ముందు ఏమొస్తుంది? ఏ ర్యాబిట్ వస్తుంది. అండ్ బస్ ముందు ఏం యూజ్ చేసుకోవాలి? ఏ బస్. ఇగ్లూ ముందు ఏమొస్తుంది? అన్ ఇగ్లూ. వెరీ గుడ్. మళ్ళీ స్టూడెంట్ ముందు ఏమొస్తుంది? ఏ స్టూడెంట్. ఎరేజర్ ముందు అన్ ఎరేజర్. ఇండియన్ ముందు అన్ ఇండియన్. లెసన్ ముందు ఏ లెసన్. గుడ్. మరి ఎగ్ ముందు ఏమొస్తుంది? అన్ ఎగ్. లైన్ ముందు ఏ లైన్. ఎందుకు అన్ ఎగ్ అంటున్నాం? ఏ అన్నది మనకి ఆ నుండి అమ్మహా సౌండ్ ఉంది కాబట్టి అన్ ఎగ్ అంటాం. ఇప్పుడు మరి దాని చూద్దాం. దా అంటే ఖచ్చితమైనది అన్నమాట. అంటే ఇక్కడ చూడండి సెంటెన్సెస్ని. కాల్ ద బాయ్, మీట్ ద టీచర్, గో టు ద పార్క్, వెయిట్ అట్ ద షాప్, గివ్ మీ ద బుక్, బై ద బాక్స్. ఇక్కడ తీసుకున్న సెంటెన్సెస్ అన్నింటిలో కూడా దా యూస్ చేశాము. అంటే దాన్ని మనం ఖచ్చితమైనది తెలియజేయడానికి ఉపయోగిస్తాం. ఖచ్చితమైన వ్యక్తి చూడండి ఇక్కడ బాయ్, టీచర్ వ్యక్తులు, పార్క్, షాప్ ప్లేసెస్, బుక్, బాక్స్ థింగ్స్. ఇలా ఖచ్చితమైనవి ఉన్నాయనుకోండి దా రావాలి. ఇక్కడ చూద్దాం. ద ట్యాప్ అంటాం, ద ట్యాప్స్ అంటాం, రెండు కరెక్టే. మిల్క్ అంటాం, ద మిల్క్ అంటాం, రెండు కరెక్టే. కానీ ఏ మిల్క్ అనలేం. అండ్ ఇక్కడ చూడండి, ఇదండి మనకు కావాల్సింది. గివ్ మీ ఏ బాల్ కరెక్టా, గివ్ మీ ద బాల్ కరెక్టా? రెండు కరెక్ట్. ఏ బాల్ కరెక్ట్, ద బాల్ కరెక్ట్. డిఫరెన్స్ ఏంది అంటే ఏ బాల్ అంటే ఏదో ఒక బాల్, ద బాల్ అంటే ఖచ్చితమైన బాల్. మనం షాప్కి వెళ్ళాం, ఎన్నో బాల్స్ ఉన్నాయి, ఆ బాల్స్లో ఒక్క బాల్ అనాలి అన్నప్పుడు ఏ బాల్ అంటాం. ఇంట్లో ఉన్న మన మదర్ని అడగాలి బాల్ అని, ఒకటే బాల్ ఉంది ఇంట్లో, అప్పుడు ద బాల్. సో ఇలా ఖచ్చితమైంది అన్నప్పుడు దా వస్తుంది. సెండ్ అన్ యాపిల్ అనాలా, సెండ్ ది యాపిల్ అనాలా? అన్ యాపిల్ కరెక్ట్, ది యాపిల్ కరెక్ట్ అండి. ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్లుగానే ఇది కూడా అన్ యాపిల్ అంటే ఏ అన్ ఇండెఫినిట్, ఏదో ఒక అని. ద డెఫినిట్ ఖచ్చితమైన యాపిల్ అని. అండ్ మళ్ళీ ఈ టాపిక్ గురించి మనం అప్కమింగ్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసుకుందాం. అప్కమింగ్ వీడియో ముఖ్యంగా వెయర్ షూస్ అంటాము, వెయర్ ద షూస్ అంటామండి. బ్రింగ్ మిల్క్ అంటాము, బ్రింగ్ ద మిల్క్ అంటాము. అంటే మిల్క్ ముందు ద రావచ్చు, రాకపోవచ్చు. దా రాలేదు అనుకోండి, అంటే అన్కౌంటబుల్స్ ముందు దా రాకపోతే జనరల్. దా వచ్చింది అనుకోండి అన్కౌంటబుల్ ముందు పర్టికులర్. సో దాన్ని మనం సింగులర్స్ ముందు వాడచ్చు, ప్లూరల్స్ ముందు వాడచ్చు, కౌంటబుల్స్ ముందు వాడచ్చు, అన్కౌంటబుల్స్ ముందు వాడచ్చు. కానీ ఏ యాన్ అలా అన్నింటికి వాడలేం కదా. ఇప్పుడు ఏది కరెక్టో మీరు చెప్పండి. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నదే. రీడ్ ద లెసన్ అనాలా, రీడ్ ఏ లెసన్ అనాలా? ఫస్ట్ వన్ కరెక్టా, సెకండ్ వన్ కరెక్టా? రెండో కరెక్టే అండి. డిఫరెన్స్ ఏంటి అంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ద లెసన్ అంటే ఖచ్చితమైన లెసన్, ఏ లెసన్ అంటే ఏదో ఒక లెసన్. వెళ్ళండి మళ్ళీ ప్రాజెక్ట్ వర్క్ మీరు ప్రీవియస్ వీడియోస్లో కూడా వాచ్ చేసి చేశారు, అదేవిధంగా కంటిన్యూ చేయండి. ఇక్కడ కూడా ఏమీ లేదు. ఇక్కడ మీరేం చేయాలి అంటే మన ఫస్ట్ లెవెల్ ఉన్నాయి కదా, పాజిటివ్ ఆర్డర్, నెగటివ్ ఆర్డర్, పాజిటివ్ రిక్వెస్ట్, నెగటివ్ రిక్వెస్ట్. ఆ ఒక వర్బ్ తీసుకోండి, V1 ఫామ్ తీసుకొని ప్రతి లెసన్ మీద ఒక సెంటెన్స్ ఇంగ్లీష్లో రాయండి, అదే సెంటెన్స్ని తెలుగులో రాయండి. ఇక్కడ చూడండి, గివ్ మీ యువర్ పెన్, డోంట్ గివ్ మీ యువర్ పెన్, ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్, ప్లీజ్ డోంట్ గివ్ మీ యువర్ పెన్. గివ్ అన్నదే తీసుకున్నాను నేను ఫస్ట్ సెట్లో, అలా తీసుకున్నాను. సెకండ్ సెట్లో నేను సే అన్నది తీసుకున్నాను. సే ద ఫోన్ నంబర్, డోంట్ సే ద ఫోన్ నంబర్,
ప్లీజ్ సే ద ఫోన్ నంబర్, ప్లీజ్ డోంట్ సే ద ఫోన్ నంబర్. ఇలా మీరు 3 సెట్స్ తీసుకోవాలి. ఆ 3 సెట్స్ తీసుకున్న తర్వాత వర్బ్ ఫామ్ అన్నది ఒక సెట్లో ఒకే వర్బ్ ఫామ్ యూస్ చేయాలి. మళ్ళీ రెండో సెట్లో ఒక కొత్త వర్బ్ ఫామ్ యూస్ చేయాలి. అలా రాసిన తర్వాత మీ సెంటెన్సెస్ని ఒకవేళ మొబైల్ మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే వాటి సెంటెన్సెస్ని మీరు రికార్డ్ చేసుకొని వినండి. మీ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది, మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీ పర్ఫార్మెన్స్ ఏంటో అన్నది మీకుగా తెలుస్తుంది. మీరు 3 సెట్స్ రాయాలండి. నేను 2 సెట్స్ ఎగ్జాంపుల్స్గా ఇచ్చాను. అండ్ మళ్ళీ ప్రాజెక్ట్ వర్క్ 2 అండి. ఇది యూజ్ ఏఆర్ యాన్ మాత్రమే, ఇక్కడ లేదు మనకి ప్రజెంట్గా ఈ అసైన్మెంట్లో. క్యాలెండర్ అంటే చూడండి ఏ క్యాలెండర్, ఆనియన్ అంటే అన్ ఆనియన్, నెస్ట్ అంటే ఏ నెస్ట్. అవి ఎగ్జాంపుల్స్. ఇక్కడ మీకు 8 ఉన్నాయి. ప్యారెట్, ఎలిఫెంట్, స్టార్, ఐస్ క్రీమ్, ట్రీ, కాంగ్రూ, అంబ్రెల్లా, నోట్బుక్ అండి. వీటి ముందు ఏ వస్తుందా ఆయన వస్తుందా నీట్గా రాసుకోండి. రాసిన తర్వాత పలకండి వీటిని. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. వెల్, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఈ 3 వర్డ్స్ ఈ బిగినింగ్లోనే. ఎస్, ఇవి మీకు తెలిసిందే. సో మళ్ళీ దీని గురించి ఎందుకు, కానీ ఖచ్చితంగా మీరు దీని మీద ఫోకస్ పెట్టండి. కామెంట్స్, ఈ వీడియో ఎలా ఉంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏమైనా కొత్త విషయాలు నేర్చుకున్నారా, హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? అలాంటి ఫీలింగ్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మీ ఫీలింగ్స్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే కూడా మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. వాటికి మేము క్లారిఫికేషన్స్ ఇస్తాం. మళ్ళీ అప్కమింగ్ వీడియోలో మళ్ళీ మన 40 డేస్ వీడియోస్లోనే ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అండి. వండర్ఫుల్ వీడియో, దాన్ని ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వద్దండి. దాన్ని మాత్రమే కాదు ఏ వీడియోని కూడా మిస్ అవ్వద్దండి. హ్యాపీ స్పీకింగ్. థ్యాంక్ యూ.